రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్న మేడారంలో ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికలు సహా కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. అత్యద్భుతంగా చేపట్టిన మేడారం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల ఆలయం దివ్య దీప కాంతులతో శోభయానమైంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో మేడారం పరిసరాలు దేదీప్యమయమయ్యాయి. ఇక ఆలయ అభివృద్ధి పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మేడారానికి విచ్చేస్తున్నారు. మహాజాతరకు తల్లి వచ్చే భక్తులకు తోపులాటలు లేకుండా గద్దలు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అభివృద్ధి పనులు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ 23న శ్రీకారం చుట్టారు. ఆలయ నమూనాల డిజిటల్ తెరపై ఆవిష్కరించారు. రాతి కట్టడాలతో 100 ఏళ్లైన చెక్కు చెదరని రీతిలో 46 పిల్లలతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రకార నిర్మాణం చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలు పలుమార్లు అధికారులతో సమీక్షలు చేసి 101 కోట్లతో చేపట్టిన పనులను పరుగులెత్తించారు. ఇక ఆదివాసీ సాంప్రదాయాలకు ఏమాత్రం భంగం కలగని రీతిలో ఆలయాన్ని రాతి కట్టడాలతో పునర్నిర్మించారు. ఇక 4000 టన్నుల గ్రానైట్ శిలలపై ఆదివాసీ చరిత్ర, సంస్కృతి తెలియజేసి 7000 చిత్రాలను తెక్కించి ఇక అద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు. ఆదివాసుల మూలాలను, చరిత్రను కళ్లకు కట్టినట్లుగా నిర్మాణాలు చేసి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. మేడారం వనదేవతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత భక్తి విశ్వాసాలు చూపిస్తారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వనదేవతలను దర్శించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి అధికారం చేపట్టారు. ఈసారి మేడారంలో కేబినెట్ భేటీ కావడం మరో ప్రత్యేకత. హైదరాబాద్ వెలుపల తొలిసారి ఇక మేడారంలో ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రివర్గం సమావేశం అవుతుంది. మున్సిపల్ ఎన్నికలు, గోదావరి పుష్కరాలపైన కేబినెట్ కీలకంగా చర్చనుంచనుంది. ఇక మేడారం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రజలకు తెలియజేసేలా మరిన్ని పనులకు అనుమతించే సూచనలున్నాయి. ఇక పొట్లపూర్ ఎత్తిపోతలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తుంది. మంత్రులు, ఉన్నతాధికారులంతా కూడా మేడారానికి రానుండడంతో వనదేవతల చెంత కోలాహలం నెలకొంది. మేడారంలో ఇవాళ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికలు సహా కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. అత్యద్భుతంగా చేపట్టిన మేడారం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల ఆలయం విద్యుత్ దీప కాంతులతో శోభయానమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో మేడారం పరిసరాలు దేదీప్యమయ్యాయి. ఇక ఆలయ అభివృద్ధి పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మేడారానికి విచ్చేస్తున్నారు. మహాజాతరకు తల్లి వచ్చే భక్తులకు ఇక ఈ యొక్క ఏర్పాట్లు అలాగే గద్దలు విస్తరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అభివృద్ధి పనులు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ 23న శ్రీకారం చుట్టారు. ఆలయ నమూనాను డిజిటల్ తెరపై ఆవిష్కరించారు. రాతి కట్టడాలతో 100 ఏళ్లైన చెక్కు చెదరని రీతిలో 46 పిల్లలతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రకార నిర్మాణం చేశారు. మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలు పలుమార్లు అధికారులతో సమీక్షలు చేసి 101 కోట్లతో చేపట్టిన పనులను పరుగులెత్తించారు.
ఇక ఆదివాసీ సాంప్రదాయాలకు ఏ మాత్రం భంగం కలగని రీతిలో ఆలయాన్ని రాతి కట్టడాలతో పునర్నిర్మించారు. 4000 టన్నుల గ్రానైట్ శిలాలపై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలియజేసే 7000 చిత్రాలను చెక్కించి అద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు. ఆదివాసుల మూలాలను చరిత్రను కళ్లకు కట్టినట్లుగా నిర్మాణాలు చేసి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. మేడారం వనదేవతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత భక్తి విశ్వాసాలు చూపిస్తారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వనదేవతలను దర్శించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను నిర్వహించి అధికారం చేపట్టారు. ఈసారి మేడారంలో కేబినెట్ భేటీ కావడం మరో ప్రత్యేకత. హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మేడారంలో ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రివర్గం సమావేశమవుతుంది. మున్సిపల్ ఎన్నికలు, గోదావరి పుష్కరాలపైన కేబినెట్ కీలకంగా చర్చించనుంది. మేడారం అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కూడా ప్రజలకు తెలిసేలా మరిన్ని పనులకు అనుమతించే సూచనలున్నాయి. ఇక పొట్లపూర్ ఎత్తిపోతలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రులు, ఉన్నతాధికారులంతా మేడారానికి రానుండడంతో వనదేవతల చెంత కోలాహలం నెలకొంది.